రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. రాత్రి నుంచే భోగి మంటలు వేసుకుంటూ వెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు వాడని వాటిని భోగి మంటలో వేస్తున్నారు. తెలుగువారి పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. 3 రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. భోగ భాగ్యాలు తెచ్చే తెలుగువారి భోగి అంటే చలిమంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. దీని ద్వారా చలికి గుడ్ బై చెబుతారు. భోగి నుంచి ఇళ్లలో పండగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో 4 రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది. ఈ రోడ్డు క్లీన్ చేయండి అమ్మా, కొంచెం ఈ రోడ్డు క్లీన్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోడ్డు క్లీన్ చేయండి అమ్మా, కొంచెం ఈ రోడ్డు క్లీన్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోడ్డు క్లీన్ చేయండి అమ్మా, కొంచెం ఈ రోడ్డు క్లీన్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాంటిది అనమాట.